శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్హేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. అమ్మ, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గొంతు కలపండి. ఇంతమంది ఒక్కసారి ఆ తల్లిని ప్రార్థిస్తే ఆశీర్వచనాలని వర్షించకుండా ఉండదు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదళికస్థల శోభిత ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ నవవిద్రుమబింబ శ్రీన్యకారిరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళిలతాఫల కుచద్వయి లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమ స్తనభారదళన్మజ్జ పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీతటి రత్నకింకిణికారమ్యరసనాదామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకారజానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక గూఢగుల్ఫా కూర్మ పృష్టజయిష్ణు ప్రపదాన్విత నకధీదితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణిమంజీరమండిత శ్రీపదాంబుజ
మరాళీ మందగమనా మహాలావణ్య సేవతి సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివాస్వాధీనవల్లభ సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మవైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రధారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రధారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకారమధ్యగా బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాధక్కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కక్షధోభాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతైకరసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయం తస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియా భక్తిగమ్య భక్తివస్య భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచంద్ర నిభానన శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమధని నిర్మదా మదనాసిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాసిని నిర్మమా మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశా మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తులా నీలచికురా నిరపాయ నిరచ్చయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణా సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూపా మనోన్మని మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారథి మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల
మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశమైషీ మహాత్రిపుర సుందరి చతుష్టట్యుపచారాఢ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. లలితా స్వరూపిణులైనటువంటి సువాసినులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అఖండంగా ఉంటాయి. ఎందుకంటే జ్వాలామాలినిక క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అని అమ్మవారి గురించి మనం చెప్పుకుంటాం. ఆ జ్వాలామాలల మధ్య ఉంటుంది. ఆ జ్వాలలు ఎక్కడ ఉంటాయంటే హృదయంలో ఉండేటటువంటి చోట ప్రాణం అనేది ఎక్కడ ఉంటుందో అది ఉండేటటువంటిది అమ్మవారైతే దాని చుట్టూ ఉండేటటువంటి రక్తాన్ని వేడెక్కించి శరీరం అంతా ప్రసరింపజేస్తూ శరీరానికి కావలసినటువంటి 94.8 ఉష్ణోగ్రత ఉండేట్టుగా చేసేటటువంటిది జ్వాలామాలిని. ఆ జ్వాలామాలిని చేత చాలా జాగ్రత్తగా కాపాడబడుతూ ఉండేటువంటి అమ్మవారు. ఆ అమ్మవారిని ఇక్కడ 10,000 మంది ఒక్కసారి ఆరాధించుకున్నాం. ఆ ఆరాధనలో కూడా చాలా ప్రధానమైనది ఏమిటంటే అమ్మవారి నామాల్లో మనకొకటి కనపడుతుంది, సువాసిన్యర్చన ప్రీత ఆశోభన శుద్ధ మానస అని. ఆవిడ సువాసినుల చేత పూజించబడితే సంతోషించేది, సువాసినులను పూజిస్తే సంతోషించేది. రెండూ ఉన్నాయి. ఆశోభన శోభంతా మొత్తం ఎక్కడ ఉన్నటువంటి శోభంతా చిట్ట చివరి దాకా ఉండేటటువంటిది, ఆద్యంతం తీసుకొచ్చేటటువంటిది. ఎవరు సువాసినులు అంటే మంచి వాసనలు కలిగినటువంటి వారు. అంటే వారు మాట్లాడినా ఆలోచన చేసినా వారి పరిసరాల్లో మనం ఉన్నా అదంతా మంచిగానే ఉండాలి. పూర్వజన్మల వాసనలన్నీ చక్కగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోగలుగుతారు. పూర్వజన్మ వాసన అనే ఒక మాట అంటాం కదా మనం. ఆ వాసన మంచిదై ఉండాలి. ఎప్పుడు ప్రపంచం మొత్తం మీద మిలియన్ల జనాలుంటే వాళ్ళల్లో ఎంతమంది ఈ భారతదేశంలో పుట్టారు? ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళల్లో ఎంతమందికి అమ్మవారిని పూజించాలి అనేటటువంటి బుద్ధి కలిగింది? అసలు ఆస్తిక్య బుద్ధి ఉన్న వాళ్ళందరూ అందులో జగన్మాత పాదాలు పట్టుకోవాలనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళెవరు? ఇలాంటి వాళ్ళు కలగాలి అంటే, ఈ ఆలోచన కలగాలి అంటే పూర్వజన్మ వాసన ఉండాలి. ఆ వాసన చక్కగా ఉన్నటువంటి వారు సువాసినులు. అంతేగాని అక్కడ కూర్చుని అమ్మవారి పూజ చేస్తూ ఇతర విషయాలు ఆలోచిస్తూ ఈ పూజ వల్ల నాకేం ఫలితం వస్తుంది, దీనివల్ల ఏ రకంగా నేను ఫలానా విషయంలో విజయం పొందుతాను, ఇంకొకళ్ళ కన్నా కొంచెం ఎక్కువగా ఎట్లా ఉంటాను, ఇలా దురాలోచనలు చేయడం కాకుండా మంచి ఆలోచనతో కూర్చున్నవాళ్ళు. దానికి ప్రారంభంగా ఏం చెప్తారండి? మొట్టమొదట చాలామంది నవరాత్రి దీక్ష తీసుకునేటటువంటి పూర్ణ దీక్షాపరులు ఎవరైతే ఉన్నారో వారు నవరాత్రుల్లో పూజకి ముందు తాంబూలం వేసుకుని కూర్చుంటారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అమ్మవారి నామాల్లో ఉంది. కర్పూర వీటిక నుండి తాంబూలంలో నుంచి వచ్చేటటువంటి పరిమళంతో అన్ని దిక్కులను ఆకర్షించేటటువంటి తల్లి అని. అటువంటి కర్పూరపు తాంబూలం అమ్మవారిలాగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి. ఉండే ప్రయత్నం చేస్తేనే ఆవిడ సంతోషిస్తుంది. ఆవిడ వర్ణంలోనే మనకు ఉంటుంది. చక్కగా కుంకుమ ధరిస్తుంది ఆవిడ. పూలు ఇలా ఉంటే అక్కడి నుంచి పైనుంచి కనపడతాయి, కిరీటం పైనుంచి అంత ఎక్కువగా పూలు పెట్టుకుంటుంది. అంత ఎక్కువగా పూలు పెట్టుకోవాలంటే ఇంత పెద్ద ముడి ఉండాలి. జుట్టు ముడి వేసుకునే ఉంటుంది ఆవిడ, విరబోసుకొని ఉండదు. గుర్తుపెట్టుకోండి, జుట్టు విరబోసుకోవడం అన్నది దేవతలకి ఇష్టం ఉండదు. కనీసం వారికి పూజ చేసేటప్పుడన్నా జుట్టు కట్టుకొని ఉండవలేను. ఆవిడ ఆరాధించాలంటే మినిమం ఇవన్నీ. చక్కగా పూలు పెట్టుకోవాలి, తల దువ్వుకోవాలి, ముఖాన బొట్టు పెట్టుకోవాలి, కాటుక పెట్టుకోవాలి, గంధము మొదలైనటువంటి అలదుకోవాలి. తాంబూలం కూడా వేసుకుంటాం మంచిదే. ఎందుకంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి కదా. అది చాలా ప్రధానమైనటువంటి అంశం.
కనుక ఈ విధంగా ఉండేటటువంటి ఆ వాసనతో ఉన్నటువంటిది పూర్వజన్మ వాసనలు, ఈ జన్మ వాసనలు, శరీరపు వాసనలు, ముఖ వాసనలు, ఇవన్నీ చక్కగా ఉన్నటువంటి వాళ్ళు సువాసినులు. అటువంటి సువాసినులు పూజిస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది. దురాలోచన మనసులో పెట్టుకుని పూజ చేస్తే ఆవిడ ఏం సంతోషిస్తుందండి? ఆర్భాటానికి నేను పూజ చేశాను అని చెప్పి అందరికీ చూపించుకోవడానికే ఉంటుందే తప్ప చేసిన వారికి ఫలితం ఏమీ ఉండదు, ఆయాసం మాత్రమే మిగులుతుంది. అటువంటి ఆ అమ్మవారిని వాళ్ళ మనం ఇక్కడ ఆరాధన చేసుకున్నాం. ఆ తల్లికి ఉండేటటువంటి నామాలు 1000 పైనే ఉన్నాయి. 1000 అంటే అంతులేని అని అర్థంలో 1000 అంటాం. నీకు 1000 సార్లు చెప్పానంటే అర్థం ఏమిటి? లెక్క పెట్టారా? 1 2 3 4 అని అనేకమని. అనేకంలో మనకు అందుబాటులో ఉన్న కొన్ని నామాలు చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి నామాల్లో మనకు కనపడేటటువంటిది వారాహి వీర్య నందిత అనే నామం ఉంది. వారాహీదేవి యొక్క వీర్యము, పరాక్రమాన్ని చూసి ఆవిడ చాలా సంతోషిస్తుంది. ఎవరి వారాహి? ఆవిడ దండనాథ, అమ్మవారికి ఉండేటటువంటి సేనానాయకురాలు. ఆవిడకు కావలసినటువంటి రక్షణ వ్యవస్థనంతా చక్కగా తలుచుకుని దానికి కావలసినట్టుగా ఏర్పాటు చేసేది. నిజానికి ఈ ముగ్గురికి తేడా లేదండి. శ్యామల, వారాహి, లలిత, ఈ ముగ్గురు ఒకటే. 3 రూపాలలో 3 పనులు నిర్వర్తించటమే తప్ప ఒక్కటిగానే ఉంటారు. ఏ రూపంలో ఎట్లా ఆవిడ్ని ఆరాధించినా ఆ తల్లి సంతోషిస్తుంది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి వారాహీదేవి, బగళాముఖి, మరకత కాళి, ఈ ముగ్గురు అమ్మవార్లని అక్కడ పెట్టుకుని, కాళి ఎవరండి? అమ్మవారి యొక్క రూపమే. సంహారానికి కనుబొమ్మలు ముడివేసి తన అంశను అలా పంపించింది ఆవిడ. ఆ ముగ్గురిని ఒక్కచోట ఉంచి ముగ్గురమ్మలను చక్కగా 3 రూపాలలో సేవిస్తూ ఆ 3 తత్వాలు తనలోనే నిబిడీకృతం చేసుకున్న మంత్ర మహేశ్వరి. అంటే ఏదైనా ఒక మంత్రం ఉన్నట్టయితే దానిని వంట పట్టించుకుని జీర్ణించుకుని మంత్రస్వరూపిణిగా మారినటువంటి వారు అని అర్థం. మంత్రస్వరూపులు కొంతమందే ఉంటారు. మంత్రం నోటితో చదివితే కాదు, చదివినది మనసుకి ఎక్కడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆత్మగతమై మంత్రానికి తనకి తేడా లేనట్టు, ఆ మంత్రం సాక్షాత్కరించినట్టుగా కనపడేటటువంటిది, మంత్రం మూర్తీభవించినట్టుగా ఏర్పడినటువంటి మంత్రస్వరూపిణి. ఆ మంత్రం స్వరూపాన్ని తాను ధరించిన తర్వాత ఈ మంత్రం అన్నీ కూడా మనకు కనపడే మంత్రాలు చాలా వరకు, ఎక్కువ భాగం చెప్తున్నా, మానవులకి ఇక్కడ ఉపయోగపడి పైలోకంలో మోక్షాన్ని ప్రసాదించేటటువంటివన్నీ స్త్రీ రూపంలో ఉన్నటువంటి దేవతా శక్తులే. శక్తి అంటేనే స్త్రీ కనుక ఆ స్త్రీ శక్తి ఎటువంటిది అనే దాన్ని అందరికీ తెలియచెప్పడం కోసం శ్రీపీఠాన్ని వారు స్థాపించారు. శక్తి అన్నా స్త్రీ అన్నా ఒకటే, మళ్ళీ పర్యాయ పదాలు వాడక్కర్లా. స్త్రీ శక్తి అని అక్కర్లేదండి. స్త్రీ శుభప్రదమైన చెప్పుకున్నారు, శక్తి అంటేనే స్త్రీ కనుక స్త్రీ శక్తి పీఠాన్ని స్థాపించి స్త్రీల యొక్క శక్తి ఏదైతే ఉందో దాన్ని మరింతగా పెంపొందింప చేయవలసినటువంటి వచ్చింది. ఇప్పుడు ఒక 1100 సంవత్సరాల క్రితం వరకు ఈ దేశంలో స్త్రీలు చక్కగా చదువుకున్నారు, వారు గురుకులాలకు వెళ్ళారు, వారు చేసినటువంటి సాధనలు ఇటువంటివి కాదు. అనేకమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాల వల్ల కొంతవరకు ఇంటికి పరిమితమైనటువంటి సందర్భంలో ఈ దేశానికి ఉన్న ఔన్నత్యం కొంత ప్రపంచవ్యాప్తంగా తగ్గటం జరిగింది. మళ్ళీ అంతటి శక్తి కావాలి అంటే ఏం చెయ్యాలి? శక్తినే ఆరాధించాలి. శక్తి అంటే ఎవరు? ఇప్పుడు ఇందాకే చెప్పాను, శక్తి ఈజ్ ఈక్వల్ టు స్త్రీ. శక్తి ఆరాధన అంటే స్త్రీలని మళ్ళీ మీరు శక్తివంతులని గుర్తు చేసి శక్తిని మళ్ళీ మనకి ఉద్బుద్ధం చేయడం. ఇది ఇక్కడ ప్రారంభమయ్యిందో
అదే సమయంలో దరిదాపుల్లో అదే కాలం అనుకుంటాను, 11 ఏళ్ల క్రితమే అనుకుంటా ఇది ఇక్కడ ప్రారంభమైంది. అదే సమయంలో స్త్రీ శక్తిని ఆరాధించే ప్రభుత్వం కూడా వచ్చింది మనకి. అర్థమైంది కదండి. అన్ని ప్రధానమైనటువంటి అంశాలలోనూ స్త్రీలకే ప్రాధాన్యం ఇస్తూ వారే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలరు, వారే తమ శాఖలని దేశాన్ని కూడా చక్కగా నడిపించగలరు అనేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం కేంద్ర స్థానంలోనే కనపడుతూ ఉంది. ఆపరేషన్ సింధూర్ తెలుసు, ఆడవాళ్ళు మాత్రమే అందులో పాల్గొన్న సంగతి తెలుసు. ప్రపంచానికంతా భారతదేశం యొక్క స్త్రీ శక్తి ఏమిటో తెలిసింది. వారాహి స్వరూపులండి వాళ్ళందరూ, మామూలా ఒక్కొక్కళ్ళును. కనుక అటువంటి దానికి ఇక్కడ పునాది వేసినటువంటి మాతాజీ రమ్యానంద భారతి గారు. రూపానికి తగినట్టుగా చూస్తే ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా అనిపించేటటువంటి చక్కని రూపం. ఆ రూపంలో చూస్తే చిన్న పిల్లలాగా అనిపిస్తూ అయినా కానీ చెయ్యెత్తి దండం పెట్టాలనిపించేటటువంటి సౌందర్యం. సౌందర్యాలు 2 రకాలండి. చూడగానే ఈల వేసి గోల చేసేటటువంటి సౌందర్యం, మరొక రకమైన సౌందర్యం చెయ్యెత్తి నమస్కారం చేసేటటువంటి సౌందర్యం. ఆ విధంగా చేతులెత్తి నమస్కరించి నెత్తిన పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని ఆరాధించుకోవాలి అనుకునేటటువంటి చక్కని రూపం ఎక్కడి నుంచి వచ్చింది? భౌతికమైనటువంటి రూపంలో అందమే కాదండి. భారతీయులకి సౌందర్యం అన్నది భౌతిక రూపం కాదు. ఇట్ ఈజ్ నాట్ స్కిన్ డీప్, ఆంగ్లంలో చెప్పినట్టు. ఇట్స్ నాట్ స్కిన్ డీప్, ఇట్ ఈజ్ ఆత్మగతం. ఆత్మ ఎప్పుడైతే సుందరంగా ఉందో రూపం సుందరంగా ఉంటుంది. అటువంటి సుందరమైన ఆత్మను తాను కలిగి ఉండి అది వ్యక్తమవుతుంటే అందంగా అందరికీ కనపడుతూ ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి చక్కని మార్గనిర్దేశనం చేస్తూ వారందరూ సవ్యమైన దారిలో నడిచేటట్టుగా గురుస్థానంలో ఉండి, గురువు అంటే నడిపించేవాడని అర్థం, గురుస్థానంలో ఉండి ఇంతమందిని ఉద్ధరిస్తూ ఉన్నందుకు వారికి తప్పనిసరిగా స్త్రీలోకం ప్రధానంగా యావత్ భారతదేశం కూడా నమస్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశం ఉద్ధరించబడాలి అంటే, సమాజం బాగుండాలి అంటే తప్పనిసరిగా స్త్రీలు చక్కగా ఉండాలి. మగవాళ్ళు ఎట్లా పోయినా పర్వాలేదండి, కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే వాళ్ళు చెట్టు కొమ్మల్ లాంటి వాళ్ళు ఎట్లయినా పోతూ ఉంటారు. స్త్రీలు వేళ్లల్లాంటి వాళ్ళు, పాదుకుపోయి కొమ్మలకి కూడా బలం ఇచ్చేటటువంటి వాళ్ళు, కనపడకపోయినా శక్తి ప్రదానం చేసేటటువంటి వారు. కనుక ఎక్కడ ఇవ్వాలో శక్తిని అక్కడ ఇస్తున్నారు. చెట్టు బాగుండాలంటే కొమ్మల మీద నీళ్లు పోస్తే సరిపోదు, వేళ్ళకి నీళ్లు పోయాలి. ఆ పని చేస్తున్నటువంటి మాతాజీకి దేశమంతా కూడా కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్తూ నాకు ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మాతాజీకి పాదాభివందనాలు. డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.